ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరిగింది. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడి నుంచో విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరుగుతుంది. అయితే ఢిల్లీలో ఇటీవల విద్యార్థులపై జరిగిన పోలీసుల ఆంక్షలు మరియు లాఠీ చార్జ్ వివాదం ఏదైతే ఉందో అదంతా కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. నేటి వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల పత్రాలు ఇవన్నీ కూడా ఈ ప్రశ్న పత్రాలన్నీ కూడా లీకేజీలు జరుగుతున్నాయి. ఇక సిబిఎస్ఈ కావచ్చు రివాల్యుయేషన్ మార్కింగ్ విధానంలో దొరికినటువంటి తీవ్ర లోపాలు, అలాగే ఎస్ఎస్సి వంటి ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలే ఈ విద్యార్థుల ఆగ్రహానికి కారణమైనని చెప్పుకోవచ్చు. అయితే దేశంలో వరుసగా కీలక పరీక్షల పేపర్లు లీక్ అవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు అంధకారంలో పడిందని, దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే వివిధ జిల్లాల మరియు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వేలాది మంది జంజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యువత అంతా కూడా కాక్రోచ్ జనతా పార్టీకి పేరుతో ఒకటైనటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చారు. అయితే జంతర్ మంతర్ వద్ద కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సంసద్ చలో పార్లమెంట్ వైపుకు మార్చుకు నిర్ణయించుకున్నారు. మనం చూడొచ్చు జాతీయ జెండాను ఈ విధంగా చూపిస్తూ వారి యొక్క నిరసనని వ్యక్తం చేయడం జరుగుతుంది. पुलिस को आगे करता है, అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే బారికేడ్లు దాటుకొని ముందుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించిన సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఈ సంబంధించి పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం, వాటర్ క్యాన్లను ఉపయోగించారు. అయితే ఇందులో ఎంతో మంది విద్యార్థులు గాయపడడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు ఈ నీట్ లీకేజీకి సంబంధించి ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ ప్రతి ఒక్క నాయకులతో గానీ ఎక్కడ ఏం అన్యాయం జరిగినా కూడా ఇక్కడ ఎన్నో సార్లు ధర్నాలు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రదేశం అంతా కూడా అట్టుడికి పోతుంది. విద్యార్థుల యొక్క కన్నీటి గాథ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా కొంతమంది విద్యార్థులు అయితే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ యొక్క పేపర్ లీకేజీలు ఏవైతే ఉన్నాయో ఒక ఎగ్జామ్ రాయడానికి 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడి రాత్రి పగళ్ళు కష్టపడి చదివితే గానీ వారి యొక్క కళలు నెరవేరవు. ఆ యొక్క ఎగ్జామ్ లో పాస్ అవ్వరు. ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే వేలకు వేలు కోచింగ్ సెంటర్లో కూడా కోచింగ్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ యొక్క కష్టాన్ని 2-3 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న చదువు ఈ ఒక్కసారిగా పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ అయిందని చెప్పడం వల్ల వారి యొక్క ఆవేదన అనేది వర్ణనాతీతమా ఎలా ఉంటుందనేది మీకే తెలియాలి. అసలు నిజంగా ఎంతమంది చనిపోయారు? 18 మంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విద్యార్థులను ఇక్కడ చూస్తే మాత్రం నాకు కన్నీళ్ళు ఆగటం లేదు చెప్పాలంటే. ఎందుకంటే వీరి యొక్క బాధ చూడండి. విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషంగా విద్యార్థి దశ అనేది తర్వాత మళ్ళీ రాదు. ఈ యొక్క విద్యార్థి దశ అనేది ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వారి యొక్క భవిష్యత్తుని ఒక గాడిలో పెట్టుకునేటువంటి స్టేజ్ అని చెప్పొచ్చు. ఈ స్టేజ్ లోనే వీళ్ళు ఈ విధంగా బాధపడుతూ పోలీసుల లాఠీ చార్జీలో బాధపడుతూ దెబ్బలు తగిలి వారి యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసుకోవడం కూడా జరుగుతుంది అనే విషయాన్ని ఆవేదనను కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నప్పుడు నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ యొక్క ధర్నా చౌక్ అనేది నిజంగా విద్యార్థుల ఆవేదనతోని అలాగే వారి తల్లిదండ్రుల ఆవేదనతోని ఇక్కడ అట్టుడికి పోతుందని చెప్పవచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో అదంతా నశించాలి అంటూ విద్యార్థులు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఒక్క రోజుతోనే కాకుండా మళ్ళీ ముందు కూడా ఇలాగే జరిగితే మేము నిరసనని ఢిల్లీ స్థాయిలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా చేస్తామంటూ ఇక్కడ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. ఎంతో
మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఇక్కడ ఇబ్బందికరంగా మారేటువంటి ఛాన్స్ కనిపిస్తుందంటూ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాని ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా రిజైన్ చేయాలంటూ విద్యార్థులందరూ కూడా ఇక్కడ కోరడం జరుగుతుంది. మా నిరసన ఇప్పుడే కాదు, ముందు ముందు కూడా మేము కొనసాగిస్తామంటూ ఇక్కడ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. ఆయన మద్దతు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ చూడవచ్చు, అక్కడ కేటీఆర్ గారు రావడం జరిగింది. విద్యార్థుల తరపు నుంచి ఆయన యొక్క మద్దతు తెలపడం జరుగుతుంది. ఎంతో మంది బీఆర్ఎస్ కి సంబంధించి సభ్యులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా విద్యార్థి లోకానికి నిరసనకు సంబంధించి మద్దతు తెలపడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమం ఇంతటితోనే ఆగిపోదు, మళ్ళీ కూడా మేము చేస్తాము. మాకు సంబంధించి ఎవరైతే నరేంద్ర మోదీ రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అదంతా కూడా మేము చూసాము. మా యొక్క డిమాండ్స్ నెరవేర్చే విధంగా లేవు. అవి ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చే వరకు మా యొక్క నిరసన అనేది ఆగదు అంటూ విద్యార్థుల యొక్క ఆవేదన మనం చూస్తున్నాం.